ఈ 2 నెలల్లో మేము చేసినటువంటి ప్రగతి పైన, భవిష్యత్తులో చేసినటువంటి ప్రగతి పైన అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని మరి వస్తున్నటువంటి ఎండాకాలంలో ఏ రకంగా జనాలకి త్రాగునీరు అందించాలనే అంశం మీద ప్రధానంగా చర్చ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు నిధులను కూడా రిలీజ్ చేసి మరి నా నియోజకవర్గంలో సుమారు 3 కోట్ల వరకు త్రాగునీరు కోసం డబ్బుల్ని అక్కగారు శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. అక్కగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం ఆనాటి నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా ఇచ్చిన మాట కట్టుబడి ప్రతిదీ కూడా దశల వారీగా చేస్తున్న తరుణం మీ అందరూ చూస్తున్నారు. మరి నిన్ననే కడెం ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతుల కోసం కూడా నిన్న స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా రేపటి రోజు ఏ అవసరాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎలక్షన్ దగ్గరికి వస్తున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టారీతిన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక డ్రామా కంపెనీ. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఏ రకంగా ఓట్లను మన వైపు మళ్లించాలనే ఆలోచనతోటి డ్రామాలు ఆడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇన్ని రోజులు అంటే ఎప్పుడు కూడా అరెస్ట్ చేయకుండా, ఆమె కనీసం విచారణకు పిలవకుండా ఈరోజు అరెస్ట్ చేసి ఏదో మేము కవితను అరెస్ట్ చేసినాం, ఆమెను జైలుకు పంపిస్తామని చూపెట్టడానికి బీజేపీ ఆడుతున్న నాటకం తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. మరి తప్పకుండా అరెస్ట్ చేశారు. ఆమెను జైలుకు నుండి బయట రాకుండా ఎన్ని రోజులు ఉందో మేము కూడా చూస్తాం. ఎందుకంటే మీరు అరెస్ట్ చేసేసి మళ్ళీ వాళ్ళ మీద సానుభూతి తీసుకొచ్చేసి ఓట్లు ఏ రకంగా దండుకుందామనే ఆలోచనతో ఆ అరెస్టులన్నీ జరుగుతున్నాయి మేమైతే అనుకుంటున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మీద కూడా ఇష్టరీతిగా మాట్లాడుతున్న క్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మేము అధికారంలో వచ్చామంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, గడిల పాలన బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యాలు. దీంట్లో అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద ఏదైతే ప్రిస్టేజ్కి పోయి ఇష్టరీతిన పిచ్చికుగా కలిసినట్టు కేటీఆర్ కూడా ఇష్టరీతిని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మిగతా అన్ని అంశాలు కూడా సీతక్క గారు మాట్లాడాలని కోరుతున్నాను.